నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. మాస్కా దాస్ విశ్వక్సేన్ తాజాగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైలా. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలైంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించిన చిత్రం ఇది. తొలిసారి మాస్ హీరో ఇందులో లేడీ గెటప్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీనికి తోడు సెన్సార్ సభ్యులు కూడా ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పూర్తి డిజాస్టర్ గా నిలిచింది. వైసీపీ అభిమానులు దెబ్బకు బోల్తా కొట్టిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. దీనికి తోడు డిజాస్టర్ లైలా అంటూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే లైలా సినిమాకి వైసీపీ అభిమానులు గట్టి షాక్ ఇచ్చారు. సినిమా విడుదల కాకముందే నిన్న రాత్రి నుంచి డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే వైసీపీ అభిమానులు ఈ సినిమా డిజాస్టర్ అని చెప్పకపోయినా సినిమా కంటెంట్ మాత్రం చెత్తగా ఉందని, ఈ సినిమా డిజాస్టర్ అనడంలో ఎటువంటి తప్పు లేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య వచ్చిన విశ్వక్సేన్ లైలా మూవీ వైసీపీ ఫ్యాన్స్ దెబ్బకు బోల్తా పడిందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 9వ తేదీన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా విచ్చేశారు. అయితే అదే సమయంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇండైరెక్ట్గా కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా షాట్ మధ్యలో ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే 150 అన్నారు. యాదృచ్ఛికమే ఏమో తెలియదు కానీ చివరికి 11 గొర్రెలు మిగిలాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కానీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక దీనిని ఇండైరెక్ట్ గా దృష్టిలో పెట్టుకుని సినిమా ఈవెంట్ లో రాజకీయం మాట్లాడుతూ అటు వైసీపీ ఇటు అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యారు పృథ్వీరాజ్. దీంతో బైకాట్ లైలా అంటూ దాదాపు 30,000కు పైగా ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విశ్వక్సేన్ నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు కూడా కోరుతూ చంపొద్దని వేడుకున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ వెంటనే విశ్వక్సేన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక పోస్ట్ పెట్టడంతో డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ కూడా అందరికీ క్షమాపణలు తెలియజేశారు. ఇక ఎవరేం చెప్పినా అభిమానులు మాత్రం సినిమాని ఘోర డిజాస్టర్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.